హాయ్ అండి. ఈరోజు మొత్తం ఫుల్ డే అంతా నేను ఏమేం చేశాను అనేది మీకు ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఉదయమే ఈరోజు నేను ఫస్ట్ తయారైపోయానండి. శనివారం కదా ఈరోజు, దానివల్ల ఉదయాన్నే తయారైపోయి పూజ చేసేసుకుని ఒక టిఫిన్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఎందుకు అంటే మా లలితా మండలి గ్రూప్లో అందరూని కలిసి ఒక సభ్యురాలు అదేంటి వారాహి మాత వ్రతం ఆచరిస్తున్నారు. ఆవిడ 9 రోజులు చేస్తున్నారు. వాళ్ళ ఇంటిలో ఈరోజు లలిత పెట్టుకున్నారన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళేటందుకని నేను ఉదయమే మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను అన్నమాట. కూర వండేసాను, వంట అయిపోయింది. వాళ్ళ ఇంటికి వచ్చాం. వారాహి మాత పూజ ఎలా చేసుకున్నారో కూడా చూపించానండి. వాళ్ళ ఇంటిలో ఈరోజు మేము లలిత చదవడానికి వచ్చామన్నమాట. మా సభ్యులందరం కలిసి అక్కడికి వచ్చి లలిత చదివి ఇక్కడ కొంచెం ఊగించేసాను. అంటే ఎక్కువ జనంలో ఉండేగా తీయడం వల్ల కొంచెం కదిలిపోయింది వీడియో. ఏమనుకోకండి, డిస్టర్బ్గా ఏమన్నా అనిపిస్తే. నేను మాట్లాడేస్తూ వీడియో ఫాస్ట్కి వెళ్ళిపోతుంది, నేను మాట్లాడడం స్లోగా వస్తుందా మీకు? ఏమనుకోకండి. ఎందుకంటే ఎక్కడైనా కొంతమందిలో ఉన్నప్పుడు వాళ్ళు అందరికీ ఇష్టపడరు కదా వీడియో తీయించుకోవడం. మా అలా పూజ అంతా కూడా అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు అని నేను సభ్యుల్ని కొంచెం తక్కువగా చూపించాను. ఓకేనా? ఏమనుకోకండి. ఎవరికైనా నచ్చకపోతే ఇలా ఊపేస్తూ తీసానేటని తిట్టుకోకండి. ఫస్ట్ టైం ఫుల్ వీడియో చెయ్యాలని ట్రై చేశానండి. నేను ఇంకా పూజ నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు చూడండి, వీడు వీధిలోనే ఉంటాడు, డియోగాడు. మా మ్యాక్స్ గాడికి వీడికి అస్సలు పడదు, కానీ వీడు మమ్మల్ని అస్సలు వదలడు అన్నమాట. నేను బయట నుంచి వచ్చాను కదా, ఇంకా ఊరికి డాన్స్ చేస్తున్నాడు. పైకి వెళ్ళేసరికి ఇంకా మా మ్యాక్స్ గారు డాన్స్ అన్నమాట. వీడు ఇంకా ఎన్నో రోజులు అయిపోయినట్టేనండి. ఎక్కడికైనా వెళ్ళొస్తే ఇంకా అస్సలు వదలడు అన్నమాట. మళ్ళీ అది ఏం తెచ్చామో అన్నీ కావాలి వాడికి. ముందు ఫస్ట్ వాడికే చూపించేయాలండి అన్నీను. అలా భలే సరదాగా ఉంటుందండి వీడితోటి. ఒక్క అరగంట బయటికి వెళ్ళొస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోయినట్టు మంచి హడావిడి చేస్తాడు. ఫస్ట్ వాడికి అన్నీ చూపించాలి. నేను ఇప్పుడు వారాహి మాత పూజ చేసుకున్నారు కదా, వాళ్ళ ఇంటిలో ఇచ్చిన తాంబూలం అండి అది. ఈవినింగ్ అయిపోయిందండి, స్నాక్స్ టైం. పకోడీ వేసాను ఈరోజు. పకోడీ అంటే బయట చల్లగా ఉంది, వేడివేడిగా పకోడీ వేసి నేను ఈవినింగ్ 4 కల్లా కోలాటానికి వెళ్తానండి. ఇక్కడ ఏడుకొండలవాడి గుడి ఒకటి కొత్తగా కట్టారు. నేను మీకు ఆ వీడియోస్ కూడా ఇంతకుముందు పెట్టాను. వర్షంగా ఉంది కదా అని చెప్పి ఇంక ఈరోజు ఉండదేమో అనుకున్నాను. కానీ కొంతమంది వచ్చి సరదాగా మనం కొంచెం చేసుకుందాం వచ్చేయండి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళాం అన్నమాట. అలా కోలాటం ప్రాక్టీస్ చేసాం, నేర్చుకుంటున్నామండి. ఫుల్గా మాకు ఇంకా అంతగా వచ్చేయలేదు, నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్లోనే ఉన్నాం. కానీ పర్లేదు, చాలా వరకు నేర్చుకున్నట్టే. బాగా వచ్చిందండి. అది మీకు అన్నీ చూపించాలనే తాపత్రయంతో వీడియోస్ పెట్టాను. చాలా 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 బాగా చేస్తారు. గ్రూప్లో చాలా త్వరగానే నేర్చుకున్నామండి. చెప్పాలంటే 2 months కూడా కంప్లీట్ అవ్వలేదు. పర్లేదు, బాగానే వచ్చిందనే చెప్పాలి. ఇది ఏడుకొండలవాడి గుడి అండి, కొత్తగా కట్టిన గుడి. ప్లేస్ బాగుంటుంది. మాకు ఇక్కడ ఈ ప్లేస్ ఉండడం వల్ల కోలాటం నేర్చుకోవడానికి మాకు అవకాశం దక్కిందన్నమాట. కోలాటం అయిపోయిన వెంటనే కాసేపు గోవిందనామాలు కూడా చేసామండి. గోవిందనామాలది కూడా కొంచెం సేపు ప్రాక్టీస్ చేసి, ఈరోజు శనివారం కదా బాగుంటుంది అనిపించి గోవిందనామాలది కూడా కొంచెం సేపు ఫుల్గా నామాలన్నీ కంప్లీట్ అయ్యే వరకు చేసి, తర్వాత స్వామివారి హారతి ఇచ్చారు. హారతి టైం అయింది. నేను ఇంకా స్వామివారి వీడియో అది ఏం తీయలేదండి గుడిలోది. ఎందుకంటే స్వామివారిని తీయడానికి అక్కడ వద్దు అంటారు. అందుకని ఇంకా స్వామివారి వీడియో ఏం తీయలేదు. ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను. నా ఈవినింగ్ రొటీన్ మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్స్ వండుకోవడం, తినడం అంతా మామూలే కదండి. ఇంటికి వచ్చి వాటర్ పట్టుకోవడం, ఈవినింగ్ రొటీన్ ఇంకా మీకు చూపించలేదు, ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. నేను ఫుల్ వీడియో ట్రై చేస్తున్నానండి. మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.